ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 26/2026 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షము అష్టమి రాత్రి 9:20 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. విశాఖ నక్షత్రం ఉదయం 9:08 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:04 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:15 నుంచి 4:05 వరకు. అమృత ఘడియలు రాత్రి 12:18 నుంచి 2:05 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:36 నుంచి 3:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:18 వరకు. సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 6:35. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. చాలా ఇబ్బందికర వాతావరణం. వెంటనే మీరు జన్మజాతకం చూయించుకోండి. ఆలస్యం చేయకండి, ప్రమాదం జరగబోతోంది, జాగ్రత్త. అబ్బో ఏంటండి భయపెడుతున్నారు ఇలా? అష్టమ చంద్రుడు అనవసరమైన వివాదాలకి కారకుడవుతున్నాడు, వాహన ప్రమాదానికి కారకుడవుతున్నాడు, ఆర్థిక నష్టానికి కారకుడు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల మోసపోయే అవకాశం. తల్లిదండ్రుల్ని ఎదిరిస్తున్నారా? తల్లిదండ్రులు చేసి కాళ్లకు నమస్కారం పెట్టినా సరే, పోలీస్ స్టేషన్లో వద్దునానా అని ఆడపిల్లని బతిమిలాడుతున్నా సరే, తల్లిదండ్రుల్ని ఎదిరించి నేను బాగా ఇష్టపడ్డాను ఈ వ్యక్తిని నేను చేసుకోవాలి అని మొండితనంతో ఉన్నారా? పర్వాలేదు. ఈరోజు అటువంటి పరిస్థితి కనుక మీకుంటే తొందరపాటు నిర్ణయమై మీ యొక్క వివాహ బంధం ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అంటే మరొక రోజు బాగుంటుందా అని అడిగితే, తల్లిదండ్రులను మోసం చేసిన వాడు బాగుపడితే అవకాశంలో ఉంటుంది. తల్లిదండ్రులనే మోసం చేసిన వాళ్ళు కట్టుకున్నోడినో కట్టుకున్న దాన్నో మోసం చేయకుంటారా? కొద్దిగా ఆలోచిద్దాం మనం. కామన్ థింక్ ఇది. సరే, అతి సోది ఎక్కువైతే మీకు ఇబ్బంది. సరే, ఏదేమైనా సరే విద్యా ఉద్యోగ వ్యాపారం నష్టాలున్నాయి, వైవాహిక జీవనంలో ఆటంకాలు, లేనిపోయిన అపవాదులు, చికాకులు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల మోసపోవడం, రైతన్నులకి కష్టకాలం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, అలాగే విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి మోసపోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు, డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్కి కాంట్రాక్టులు రద్దయ్యే అవకాశాలు, మద్యపానం చేసి వాహనం నడపకండి, ప్రమాదం, హెల్మెట్ లేని ప్రయాణం, సీట్ బెల్ట్ లేని ప్రయాణం, సెల్ ఫోన్ డ్రైవింగ్ మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. తెలిసినా చెప్పినా 100 మంది చెప్పినా, పెనాల్టీ పడినా, 1000 కానీ 2000 పడినా కుక్కతోక వంకరలాగా మనం అలాగే ప్రయాణం చేస్తున్నాము. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇలా మెడ వంకర పెట్టేసుకొని హెల్మెట్ లేకుండా జుట్టు పాడైపోద్దని, సిఐలు పోలీసు వాళ్ళు నమస్కారం చేసినా సరే మనం హెల్మెట్ పెట్టుకోకుండా, వర్షం పడుతుంది, జుట్టు పాడవుతుంది, అద్దం కనిపించట్లేదు, రాత్రిపూట చీకటి, బ్లర్ అవుతుంది అన్నటువంటి సాకులు చెప్పి ప్రమాదం జరిగిన తర్వాత ఏడ్చినా ప్రయోజనం లేదు. సరే, అలాంటి మీకు జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త ఉండండి. ఇలా భయపెట్టి మీరు డబ్బులు సంపాదిస్తున్నారు అన్నటువంటి కామెంట్ పెట్టకండి. అంటే మీ దగ్గర నుంచి వచ్చేటువంటి డబ్బులు ఏమీ లేవు, ఆ విషయాన్ని గమనించండి. ఏదేమైనా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. డ్రైవర్ల పైన జాగ్రత్త, షేర్ మార్కెట్ పెట్టుబడి పెట్టకూడదు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులు, డిబేట్లకు వెళ్ళకండి, ప్రమాదం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మజంటకి నష్టాన్ని పొందుకునే అవకాశం, దొంగ జ్యోతిష్కుల బెడద, దొంగ వైద్యుల బెడద, దొంగ న్యాయవాదుల బెడద ఉంది, జాగ్రత్తగా ఉండండి. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి. సోషల్ మీడియా, శాటిలైట్ల వారు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈరోజు మీకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడుతోంది. వీరికి ఉదయం 7:32 నుంచి 9:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. 5 అంకెల దృష్టిని చెప్పబడుతోంది. భగవద్గీతలో 14వ అధ్యాయం చదవండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. గురు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారు నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. గురువు యొక్క పూజ చేసుకుంటే చాలా మంచిది. అంటే గురుగ్రహ పూజ చేసుకుంటే చాలా మంచిది. 4వ అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరం, మంగళప్రదం, ఆనంద యోగం, ఐశ్వర్యము, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, సుఖము, సంతోషం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన జీవనం, విదేశాల్లో స్వదేశంలో మంచి అద్భుతమైనటువంటి విద్యా పరిపూర్ణత, ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకునే అవకాశం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది, వివాహ సంబంధ చర్చల్లో సఫలత కనబడుతోంది, శుభకరమైన సంతాన వార్తలున్నాయి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభం, విదేశాల్లో వ్యాపార లాభం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థిర ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో కనపడుతుంది. మాతాపితల సౌఖ్యం, ఆనందాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనం, వస్తువాహన సౌలభ్యం, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగము, ఐశ్వర్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, కళాకారులకు కూడా, క్రీడాకారులకి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం బాగా కనబడుతోంది. కొత్త వ్యాపార లాభం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, శుభయోగం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. శత్రువుల బాధ ఎక్కువగా ఉంది, నెగిటివ్ ఎనర్జీ కనబడుతోంది, అంటే దృష్టి దోషం అంటారు కదా, అది ఎక్కువ కనబడుతోంది. కాస్త కుటుంబ రహస్యాలను ఎవరికి చెప్పకపోవడం, అనవసరమైన ఇతర విషయాల్లోకి జోక్యం చేసుకోకపోవడం, అలాగే డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండడం వల్ల మంచి ప్రయోజనాలు. ఈ 3 విషయాలు కనుక మీరు జాగ్రత్తలు పాటిస్తే అనుకూలవంతమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్యం, ధనయోగము, శుభవార్తా శ్రవణము, బంధులాభం, మిత్ర సౌఖ్యం ఉంటుంది. ఈ విషయాలు కనుక అశ్రద్ధ చేస్తే, అంటే ఇతరుల విషయాలు జోక్యం చేసుకోవడం, కుటుంబ రహస్యాలు బయటపెట్టడం వల్ల ధన నష్టం, వ్యవహార భంగం, అవమానం, చికాకు, కోపము, వైవాహిక జీవన నష్టాన్ని పొందుకోవడం. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద బాగా ఉంది, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఈవెంట్ చేసేవారికి, కన్సల్టెన్సీ ఆధారపడే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభం ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాటరీల వైపు వెళ్ళకండి. సోదరుల మధ్య 3వ వ్యక్తి జోక్యం ఉండబోతోంది, జాగ్రత్తగా ఉంటే చాలు, అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కన్సల్టెన్సీ మీద అంతగా ఆధారపడకపోవడం మంచిది కాదు, ఒకసారి రిచెక్ చేసుకోండి. అంటే వాళ్ళ యొక్క సీనియారిటీ, వారి యొక్క ఎస్టాబ్లిష్ ఎప్పుడైంది, వాళ్ళ యొక్క పనితనం ఎలా ఉంది, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. 10 మంది కాకపోతే 50 మందిని అడిగి తెలుసుకోండి కన్సల్టెన్సీ గురించి, తద్వారా మీరు ముందుకు వెళ్ళవచ్చు. అలాగే ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి శుభకరం, ఆనందయోగం పొందుకోవచ్చును. ఇలా ఈ రాశి వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి అనుకూలత బాగా కనబడుతుంది. చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ధనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్ కూడా దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కాస్త భగవద్ధ్యానం, అంటే భగవద్గీతలో 9వ అధ్యాయం ఎక్కువ చదవండి. అలాగే మీరు ఆఫీసు కానీ కళాశాల వెళ్తున్నప్పుడు గణపతి దేవాలయ దర్శనం చేసుకొని వెళ్ళండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలమైన శుభ ఫలితాలు చెప్పబడుతూ 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. వృత్తి, ఉద్యోగాదు లాభాలు, ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగిత, సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మైత్రి, సోదరుల వల్ల విదేశీయాన యోగం, వివాహ యోగం, శుభకర సంతాన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష పండితులకి లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభాలు. రైతన్నలు, పూలు, పలుకురాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను లాభాలు పొందుకోవచ్చు. శత్రునాశనం, మిత్ర లాభం. రాజకీయ రంగంలో మంచి లాభాలు. కళాకారులకి పేరు ప్రతిష్ట, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభం. మ్యారేజ్ గురించి శుభవార్త వినడం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, స్వదేశంలో, విదేశాల్లో అనుకూలత, ఆనందయోగం. చాలా మంచి శుభకరమైన రోజుగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలే. ప్రయాణ లాభం, వాహన యోగం, మాతృ సౌఖ్యం, రుణ విమోచనం, రోగనాశనం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రుల సమాగమం, రాజకీయ దృక్కోణంలో అనుకూలత, కళాకారులకు క్రీడాగల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు పొందుకోవచ్చును. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. ధనయోగము, రుణ విమోచనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ఆనంద జీవనం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభయోగం. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, ఆర్థిక ఆనంద, శుభయోగాలు, సమస్తమైనటువంటి ప్రశాంత వాతావరణంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారికి సోదరులతో అత్యంత అనుకూలవంతమైన అనుబంధం, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, కుటుంబపరమైనటువంటి ఆనంద యుగాలు, శుభకరమైన వైవాహిక జీవనం, ఆనందకరమైన సంతాన ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి. విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల లాభాలు. కళాకారులకు క్రీడాగలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లవారికి, రైతులు, పూలు, పలుకురాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యోగాలు. ఇదంతా మీకు అత్యంత శుభకరం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో, విదేశాల్లో కూడా అనుకూలత, శుభవార్తా శ్రవణం. చాలా మంచి ప్రశాంతమైన జీవనంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి వాక్చాతుర్యం, శ్రద్ధ, పరిపూర్ణ ఏకాగ్రత. దానివల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో ఆకస్మిక ధనయోగం, లాభం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి చక్కటి విద్యా పరిపూర్ణత. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, ఉద్యోగ లాభం, విద్యాలాభం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో ముఖ్యంగా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి లాభాలు. రైతన్నలు, పూలు, పలుకురాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, రుణపీడ పరిహారం, రోగనాశనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం. విదేశాలు కూడా అనుకూలవంతర శుభయోగ. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి స్థైర్యము, ధైర్యము, ఆనందము, గౌరవము, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాగల అభివృద్ధి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు పొందుకోవడం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన, ఆనందాది అదృష్ట యోగాలు.
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, వ్యాపారపరంగా స్వదేశంలో విదేశాల అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్థైర్యము, ధైర్యము, ఆనందం, రోగనాశనం, రుణ విమోచనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెట్ల వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, రైతన్నలు, పూలు పడుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, కుటుంబ పరంగా సౌఖ్యం, ఆర్థిక ఆనందాది, శుభ ప్రయోజనాలు, ప్రయత్న లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగం ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశం బలంగా ఉన్నాయి. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారు తప్పకుండా మీరు జన్మ జాతకాన్ని చూయించుకోండి. అనవసర వ్యక్తులకి పూచికతో సంతకాలు చేయకండి, లేనిపోని వివాదాల్లోకి వెళ్ళకండి, గొప్పతనం ప్రకటించుకోకండి, అంటే డబ్బా కొట్టుకోవడం అంటారు కదా, అలా చేయకండి. మీ గురించి 10 మంది తెలుసు, అయినా మీరు ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు గారు వారు బ్రహ్మానందం పిలిచి నా గురించి చెప్పన్నట్టే ఉంటుంది. అలా చేయకండి, మీకు ప్రమాదం. కుటుంబ రహస్యాలు బయటపెట్టడం, ఆరోగ్య విషయం గురించి గుట్టుగా ఉండడం, 2 ప్రమాదమే. ఇంటి గుట్టు జాగ్రత్తగా ఉండాలి, ఇంటి గుట్టుగా ఉండాలి, ఆరోగ్యం రట్టుగా ఉండాలి. ఆ విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా జాగ్రత్త. స్నేహితుల వల్ల మోసపోవడం, భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం, ప్రేయసి ప్రియుల వల్ల తీవ్ర ప్రమాదాలు, కుటుంబంలో చికాకులు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాన్ని కోల్పోవడం, ఈవెంట్ చేసేవారికి నష్టాలు, కన్సల్టెన్సీ ఆధారపడదు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల నష్టపోయే అవకాశాలు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. లేనిపోని వివాదాలు, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి రాసి ఏ పరీక్ష మీకు అనుకూలంగా లేదు, నష్టాన్ని పొందుకుంటారు. ఉద్యోగస్తులు బలవంతంగా రాజీనామా చేయాల్సిన అవసరం వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ధన నష్టం, వ్యవహార భంగం, అవమానాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ నష్టాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కష్టకాలం, వస్తువులు చేదారిపోవడం, స్నేహితుల వల్ల ప్రమాదాలు, జుగుప్సాలను ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు కష్టాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి జాగ్రత్త ఉండండి. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెట్ల వారికి నష్టాలు, రైతన్నలు, పూలు పలుకులు పండించే వారికి నష్టం, మోసపోయే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా తీవ్ర నష్టాలు, విదేశీ ప్రయాణం మంచిది కాదు. మరి ఇలాంటి విషయాలు చాలామంది తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కదా. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వాలి, ఫేస్బుక్ని ఫాలో అవ్వాలి, అలాగే మరొక 10 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి. అప్పుడు ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు అరే మనం కూడా జాగ్రత్తగా ఉందాము అని 10 మంది అనుకున్నప్పుడు పుణ్యబలం మీకు వస్తుందిగా. ఇదొక రకమైన పుణ్యబలమే. పుణ్యబలం వల్ల మనకి నెగిటివ్ ఫలితాలు పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రాశి వారికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టకూడదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి నష్టము, కష్టకాలం. చాలా జాగ్రత్తగా ఉండండి. వీరికి ఉదయం 9:50 నుంచి 11:04 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. తప్పనిసరిగా మీరు భగవద్గీతలో 18వ అధ్యాయం చదవండి. చాలా ప్రశాంతత, ఆనందయోగం కలుగుతుంది. అలాగే గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేయడం కూడా మంచిది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. స్థైర్యము, ధైర్యము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందకరమైన జీవనం, గొప్ప వ్యక్తులతో పరిచయం, బంధుమిత్రుల సమాగమం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన జీవనం, రుణపీడా పరిహారం, రోగనాశనం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన శుభజీవనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందాది అదృష్ట యోగాలు, సంకల్పం నెరవేరే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలత, ఆనందయోగం, వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చును. అలాగే కుటుంబ పరంగా చాలా ప్రశాంతత, వృత్తి ఉద్యోగాదుల్లో, విదేశాల్లో, స్వదేశంలో
విద్యలో రాణింపు పొందుకునే అవకాశాలు, చాలా మంచి ప్రశాంతత, ఆనంద యుగం. వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి ఉంటుంది, వివాహ యుగత ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందుకోవడం, ఉద్యోగంలో లాభం, విద్య రాణింపు, రైతందరికి లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ చాలా మంచి ప్రయోజనం. ఆధ్యాత్మిక ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆనందకర జీవనం. అద్భుతమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. చాలా మంచి ప్రయోజనాలను పొందుకుంటారు. ప్రశాంతత, సంతాన యుగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. మరి ఇలాంటి మంచి విషయాలను చెప్తున్నప్పుడు మీరు మర్చిపోకుండా మన ఛానల్ని మరొక 10 మంది చేత, 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి కదా, మర్చిపోతున్నారు. ఇలాంటి విషయాల్ని 10 మందికి చేరవేయాలంటే మీ వంతు సహకారం నాకు కావాలి. దయచేసి మీరు మరొక 100 మంది చేత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ధర్మ సందేహాలు నివృత్తి చేసుకోండి. ఈ రాశి వారికి కొంత అనుకూలమైన శుభయోగాలు, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, విదేశీయాన యోగాలు బలంగా ఉన్నాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ఉద్యోగ లాభం, ఆనంద యోగం, స్థైర్యము, ధైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలక్ట్రిసిటీ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పశు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెరువుల వారికి లాభాలు, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు. శుభకరమైనటువంటి ఆనంద యోగం, వివాహం, సంతానం, కొత్త ఉద్యోగం, ఉద్యోగంలో పదోన్నతులు, ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, ఆనందాద అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించవచ్చు, మంచి ప్రశాంతతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు, అలాగే ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభాలు, చాలా మంచి ప్రశాంతత, ప్రసన్నత, ఆనందయోగం, మాతాపితృల అద్భుత సౌఖ్యాన్ని పొందుకునే శుభదినం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి ప్రశాంతతకి మారుపేరు. జరిగినటువంటి ఇబ్బందుల్ని, పొరపాట్లని సర్దిద్దుకొని ఆనందకరమైన జీవనాన్ని పొందుకుంటారు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగాల అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, ప్రశాంతమైన జీవనం, ధనయోగం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, లాభాలు కలిగించడం, ధైర్యము, స్థైర్యము, ఆనందము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభప్రద ఆనంద యుగాలు. ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.